देख रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। एसएसए मुलाजमीन एक हफ्ते से नागर कर्नूल ज़िला हेडक्वार्टर में पुराने कलेक्ट्रेट के सामने गैर मुअय्यना मुद्दत की हड़ताल पर हैं। इस मौके पर एसएसए ज़िलाई सदर मुरली ने कहा कि महकमा तालीम के मुलाजमीन बरसों से कॉन्ट्रैक्ट पर उजरत के साथ काम कर रहे हैं। उन्होंने हुकूमत से मुतालबा किया कि फ़ौरी उन्हें बाकायदा मुलाजिमत का तहफ़्फ़ुज़ फराहम करें। उन्होंने हुकूमत को इंतबाह दिया कि अगर हुकूमत ने इनके मसाइल हल न किए तो बड़े पैमाने पर एहतजाज मुनज़्ज़म किया जाएगा। इस मौके पर एसएसए ज़िला सदर मुरली, नायब सदर विष्णु, प्रकाश, शारदा, ज्योति और दीगर ने शिरकत की। ఉద్యోగుల ఐక్యత ఎస్ఎస్ఏ ఉద్యోగుల ఐక్యత గత వారం రోజుల నుంచి నాగర్ కర్నూలు జిల్లాలో ఎస్ఎస్ఏ ఉద్యోగులం అందరం కూడా 7 రోజులుగా నిరవధిక సమ్మెలో పాల్గొంటా ఉన్నాం. కారణం ఏంటంటే పోయిన సంవత్సరం సెప్టెంబర్లో సీఎం రేవంత్ రెడ్డి గారు ఒక హామీ ఇవ్వడం జరిగింది. మేము సమ్మె చేస్తున్న సందర్భంలో ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మీకు నెల రోజుల లోపలనే లేదా 100 రోజులు దాటే లోపల మీ అందరి పరిష్కారం చేస్తామని చెప్పారు. ఈరోజు సంవత్సరం దాటినప్పటికీ కూడా రేవంత్ రెడ్డి కనీస చర్చలు చేయకపోగా కనీసం మా ఒక బాగోగుల గురించి కూడా ఒక నివేదిక కూడా కోరకపోవడం వల్ల మేమందరం కూడా ఈ సమ్మెకు దిగడం జరిగింది. సీఎం రేవంత్ రెడ్డి గారిని ఒకటే కోరుతా ఉన్నాం, మీరు ఇచ్చిన హామీ ప్రకారం మమ్మల్ని అందరినీ కూడా రెగ్యులరైజ్ చేసి ఇమ్మీడియట్గా ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించాలి. మీరు విద్యాశాఖను వచ్చినంటేనే అన్ని విధాలుగా మేము అభివృద్ధి చేస్తామని చెప్తా ఉన్నారు. సిగ్గుచేటి చెప్పుకుంటుంది ఏంటంటే ఎంఈఓ ఆఫీసు లోపల ఒక ఎంఈఓ పోస్టు తప్ప ఏ ఒక్క పోస్టు కూడా రెగ్యులరైజ్ పోస్టు లేదు. మరి ఇన్నేళ్ల చరిత్ర లోపల విద్యాశాఖకు ఒక ఆఫీసులో ఒకటే ఎంప్లాయీ ఉన్నాడంటే ఎంత దరిద్రమో, మనం ఎంత దారుణమైన స్థితిలో విద్యా వ్యవస్థ ఉందో రేవంత్ రెడ్డి గారు గుర్తించాల్సిన అవసరం ఉంది. మరి ఈ సమ్మె విరమించాలంటే రేవంత్ రెడ్డి వెంటనే మాకు రెగ్యులరైజేషన్ ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం ఉంది. పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కానీ, ఎస్ఓలు కానీ, కేజీబీయూలు కానీ మహిళలు ఎంతో ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేజీబీయూలో కానీ, యూఆర్ఎస్లో కానీ 100 మంది పిల్లలు అక్కడ ఉంటారు. వాళ్ళకు ఒక్కొక్కరికి ఒక రకమైన సమస్యలు ఉంటాయి. ఈ సమస్యలన్నింటిని కూడా వాళ్ళు తెల్లాలు పొద్దుకి 24 అవర్స్ డ్యూటీలో ఉండి వాటిని పరిష్కారం చేస్తూ ఉన్నారు. కానీ వాళ్ళ ఇంటికాడ వాళ్ళ కన్న పిల్లలకు మాత్రం కడుపు నిండా తిండి పెట్టుకోలేని దీన స్థితిలోకి వాళ్ళ కుటుంబ వ్యవస్థ ఉంది. కాబట్టి ఈ ఎస్ఎస్ఐ సెక్టార్లో పనిచేస్తున్నటువంటి అన్ని వింగుల వాళ్ళు, సిఆర్పీలు కానీ, పార్ట్ టైం ఇన్స్ట్రక్టర్స్ కానీ, ఎంఐఎస్ కోఆర్డినేటర్ కానీ, డేటా ఎంట్రీ ఆపరేటర్స్ కానీ, ఎస్ఓలు కానీ, ఐఆర్పీలు కానీ అన్ని వింగులు దాదాపుగా 7-8 రకాల వింగులు ఉన్నాయి. వీళ్ళందరినీ కూడా ఎస్ఎస్ఐ ఉద్యోగులను ఇమ్మీడియట్గానే రెగ్యులరైజ్ చేయాలి. లేకపోతే ఏ స్థాయి ఉద్యమానికైనా ఎస్ఎస్ఐ ఉద్యోగులుగా పూనుకుంటామని రేవంత్ రెడ్డి గారిని కోరుతా ఉన్నాం. మేము సమదేశ ఉద్యోగులమైనటువంటి రాష్ట్ర స్థాయిలో 22,000 మంది ఉన్నాము. ప్రతి శాఖలో చాలామంది ఫుల్లీ క్వాలిఫైడ్స్, ఎంపీలు, పిహెచ్డీ వరకు చదువుకున్న వాళ్ళు ఉన్నాం. ఈనాడు చాలా బతుకులతో ఏడుస్తున్నాము. కాబట్టి మా వల్ల విద్యాబోధనలో చాలామంది విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్స్ కంటే మేము చాలా పిఎల్సీ మంచి తీసుకొస్తున్నాము. మాకు 18,000, 20,000, 16,000, 12,000, 9,000 నుంచి కేటగిరీ శాలరీస్ ఉన్నాయి. కానీ ఇవన్నీ మీ యొక్క ప్రాబ్లమ్స్ నాకు తెలుసు అని పోయిన సంవత్సరం ఏకశిలా పార్క్ వరంగల్లో ముఖ్యమంత్రి గారికి అన్ని అవగాహన ఉన్నాయి. వచ్చే 4 రోజుల లోపల ఛాయరాయి జీవో ఇస్తాను అని చెప్పడం జరిగింది. చూస్తాం సంవత్సరం రాలేదు. వాళ్ళు ఏం చేసాము, ఈ ధర్నాకి ఇతనే ఇంకా అని చెప్పి మేము ధర్నాకి వెళ్ళడం జరిగింది. కావున ఇప్పటికైనా కేసుకెళ్ళి ఇవ్వాలి. కేసుకెళ్ళి ఇవ్వచ్చో బళ్ళు మూత పడతాయి. కస్తూర్బా స్కూల్లో ఎంఆర్సీలు తాళాలు వేసినాం. సిఆర్పీలో డాటా పంపుతలేం. ఎంఐసీలు డాటా ఎంట్రీలు డాటా కొట్టలేరు. ఇవన్నిటికీ రాబోయే సర్పంచ్ ఎలక్షన్స్కి మీకు ఎఫెక్ట్ పడే ప్రమాదం ఉంది. ఇప్పటికే మత స్కూల్ నుంచి టీచర్స్ డిక్లైన్ చేశారు. వాళ్ళు మేము చేయమని చేస్తారు. అది మా నుంచి అవుతుంది. ఒక పిల్లకి పాము వచ్చిన కస్తూర్బా టీచర్లు తెలాలి కావాలంటారా? ఈ గవర్నమెంట్ టీచర్స్ ఉంటారా? ఇట్లా వస్తున్నారు పోతున్నారు ఒక గంట సేపు వచ్చి. కాబట్టి ఇట్లాంటి విషయాలు మేము గ్రహించి వాళ్ళు సొంత పిల్లలు వదులుకోవడంగా హాస్టల్ పిల్లల్ని మంచి కేర్ టేకర్ తీసుకొని వాళ్ళు ఎన్నో తల్లుల్లాగా చూసుకుంటారు. తల్లులు ఎక్కువ ఉన్నారు కానీ వీళ్ళు ఎక్కువ లేదు. ఇలా ప్రతి శాఖలో మేము కూడా సిఆర్పీలో ఉన్నాం. డాటా ఎంట్రీ గారు
నేను లేనిదే రాష్ట్ర స్థాయికి సమాచారం పోదు. కాబట్టి ఫుల్లీ క్వాలిఫైడ్స్ ఇవాళ రేపు అంగన్వాడీలకు 12,000 ఇస్తారు. ఈ ఆశా కార్యకర్తలకు 15,000 ఒప్పుకున్నారు. పిహెచ్డి ఎన్టీలు ఉండి టీచర్ క్వాలిఫై ఉన్న వాళ్ళం మాకు ఎన్ని వేలు ఇస్తారో మీకే ఆలోచన చేసుకోండి. కాబట్టి మాకు బేసికలీ చివరకు టెంట్ ఇయ్యం, ఆ తర్వాత ఏదో చూద్దామని మేము అనుకుంటున్నాం. ఈ గ్రహించి తొందరగా చర్చలు సఫలం చేయండి, లేకపోతే మొత్తం విద్యా వ్యవస్థనే మా ద్వారా కుంటుపడతామని మేము ఈ ప్రకారంగా మీకు తెలియజేస్తున్నాం.